ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. హోరా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ గురించి ఫ్యాన్స్ అడిగి తెలుసుకుందాం రండి. బ్రో, ఐపీఎల్ మ్యాచ్ యొక్క ఫ్యాన్స్ అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ బ్రో. హాయ్ అక్క. మేము సుమన్ టీవీ నుంచి వచ్చాం. చెప్పండి అక్క. సో మీ పేరేంటి? కోటేష్. ఓకే, మీరు ఐపీఎల్ మ్యాచ్ చూస్తుంటారా? ఎస్, చూస్తుంటాం అక్క. ఓకే, ఈ మ్యాచ్ లో మీకు ఏ టీం అంటే ఇష్టం? ఆర్సీబీ, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. ఓకే, ఈ యొక్క టీమ్ లో ప్లేయర్ ఎవరు? ఆర్సీబీ అంటే గుర్తొచ్చేది విరాట్ కోహ్లీ. ఓకే, విరాట్ కోహ్లీ ఫ్యాన్ అన్నమాట. అవునక్క. మీ ఐపీఎల్ ఎవరి కోసం చూస్తూ ఉంటారు బాగా? అసలు విరాట్ కోహ్లీ కోసమే అక్క అసలు ఈ ఐపీఎల్ మ్యాచ్ చూసేది మేము. విరాట్ కోహ్లీ లేకపోతే అసలు ఐపీఎల్ మ్యాచెస్ చూడము. విరాట్ కోహ్లీ అంటే ప్రాణం అక్క. అసలు ఒంటరి పోరాటం హీరోలాగా చేస్తున్నాడు అక్క విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అంటే పిచ్చెక్కిస్తాడు బ్రో. అస్సలు సిక్స్లు కొడుతుంటే బ్రో స్టేడియం అంతా దద్దరిల్లిపోతుంది బ్రో. అస్సలు మైండ్ పోతుంది. మీరు ఐపీఎల్ మ్యాచ్ చూస్తుంటారా? ఎవరి కోసం? రోహిత్ శర్మ. ఓకే, ఏ టీం? ముంబై ఇండియన్స్. సో మీ ఫ్రెండ్ చెప్తున్నాడు ఆర్సీబీ కప్పు బిగులు అని అంటున్నాడు, దాని స్పందన ఏంటి? హాయ్ అక్క. పేరేంటి? కమ్రాన్. ఓకే, ఐపీఎల్ మ్యాచ్ చూస్తుంటావా? చూస్తాం. ఎవరి కోసం? ధోని కోసం. ధోని ఎందుకు? ధోని ఎందుకంటే ఆ కెప్టెన్సీ చూస్తే మైండ్ పాడైపోద్ది. ఎంత మంచి పెద్ద ప్లేయర్ వచ్చినా కూల్ గా ప్లేయింగ్ చేసి వస్తాడు. అసలు కెప్టెన్సీ ఎవరైనా ఐపీఎల్ కొట్టే మనిషే లేడు ఆ ధోని అన్న కోసం. అయితే ఈ ఐపీఎల్ మ్యాచ్ అన్నిటికన్నా ధోనియే అన్నమాట తోపు. ఈసారి కప్పు మందే. ఆర్సీబీ, సిఎస్కే మన్నే పేర్లు వచ్చినా, ఎంఐ అంత పెద్ద పేర్లు వచ్చినా మా ధోనిని కొట్టే మొగాడే లేడు ఇంకా. అంటే మొగోడు అంటావా? మొగాడే. ఐపీఎల్ మ్యాచ్ చూస్తుంటారా? ఎవరు? ఆర్సీబీ. ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నారా? గెలుస్తుంది. ఆర్సీబీలో ఏ టీం ఎవరంటే ఇష్టం? కోహ్లీ అంటే ఇష్టం. కోహ్లీ కోసమే మీరు మ్యాచ్ చూస్తున్నారా? అవును, కోహ్లీ సెంచరీ కొడతాని కప్పు మంది అని చూస్తున్నా. కప్పు మందే అంటావా? ఆర్సీబీ మందే, కోహ్లీ లేదు అసలు ఉండలేము. కోహ్లీ ఉంటేనే మేము చూడగలం. ఐపీఎల్ అంటే మా కోహ్లీ అంటే తగ్గేదే. ఐపీఎల్ మ్యాచ్ చూస్తుంటారా? చూస్తుంటాం. ఐపీఎల్ మ్యాచ్ లో ఆర్సీబీ ఎక్కువ చూస్తా ఉంటాం. కోహ్లీ అంటే చాలా ఇష్టం మాకు. ఆయన మ్యాచ్ బాగా చూస్తుంటాం. ఆయన మ్యాచ్ అప్పుడు మేము హాస్టల్ మొత్తం చూస్తాం. అందరూ లైవ్ పెట్టుకొని చూస్తా ఉంటాం. కప్పు ఎవరు బిగులు? సిఎస్కే బిగులు. అంతే అంటారా? సిఎస్కే అంత లేదులే, ఈసారి కప్పు నమ్మదే, తగ్గేదేలే. కష్టమే ఆర్సీబీ కప్పు కొట్టడం. సిఎస్కే మ్యాచ్ ధోని ఎంట్రింగ్ ఇస్తేనే అసలు బాక్స్ బద్దలైపోతాయి అసలు ఎక్కడైనా. ధోనికి ఎంత ఉందో కోహ్లీకి కూడా అంతే ఉంది. మామూలుగా ఉండదు. ఈసారి తల ఎంట్రింగ్ ఇస్తేనే అసలు దద్దరిల్లిపోయింది ఎక్కడైనా సరే. ఆ దద్దరిల్లేది కోహ్లీ వచ్చేటప్పుడు చూసుకుందాం. ఆల్రెడీ 3 మ్యాచ్లు ఓడిపోయినాయి. కష్టమే ఆర్సీబీ గెలవడం. ఎన్నిసార్లు ఓడిపోయినా పర్వాలేదు, కప్ అయితే మందే. సిఎస్కే మామూలుగా ఉండదు అసలు. మామూలుగా ఉండదో ఎలా ఉంటుందో ఆర్సీబీ వచ్చేటప్పుడు చూసుకుందాం. సిఎస్కేది కప్పు. లాస్ట్ ఇయర్ కూడా సిఎస్కే కప్పు కొట్టారు. ఈ సంవత్సరం కూడా వాళ్ళే కొడతారు. కప్పు కొట్టే ఎంఎస్సి రిటైర్మెంట్ ఇస్తాడు. ఈసారి మా కోహ్లీ ఫస్ట్ కప్పు కొడతాడు చూసుకో. అంత లేదు, ఈసారి ధోని కప్పు కొట్టే తీరుతాడు. రిటైర్మెంట్ మంచి ప్లేయర్ కి కెప్టెన్సీ కూడా ఇస్తాడు. చూసుకుంటాంగా ఎవరు కప్పు కొడతారో, మీరో మేమో. ధోనిలో చూసేది మేము కేవలం బ్యాటింగే కాదు, మంచి కెప్టెన్సీ కూడా, అలాగే మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా, వెరీ బిగ్ హిట్టర్, అలాగే తక్కువ బాలకు ఎక్కువ స్కోర్ కొట్టే వ్యక్తి కూడా. ఇలాగే ఎన్నెన్నో చూసి అతన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆశామాసగా అయితే కాదు. మేము కూడా అంతే, కోహ్లీ కొట్టిన సెంచరీని బట్టి మేము ఎంచుకున్నాం మా టీం ని. ఎన్ని కోహ్లీలు అనుకున్నా ఎవరైనా కొన్నా సరే ధోని ముందు చాలా తక్కువే. ఓకే ఓకే, చాలు. ఒకళ్ళేమో ఆర్సీబీ అంటున్నారు, ఒకళ్ళేమో సిఎస్కే అంటున్నారు. చూసారు కదా, వారు ఇక్కడే జరుగుతుందన్నమాట, ఎక్కడెక్కడో కాదు, ఇక్కడే చూస్తుండండి. ఓకే, ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు ఏంటో ఇంకా తెలుసుకుందాం రండి. బ్రో, ఒకళ్ళేమో ఆర్సీబీ అంటున్నారు, ఒకమేమో సిఎస్కే అంటున్నారు. వారు మాత్రం వేరే లెవెల్లో జరిగింది. చూస్తూ ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం. కెమెరామ్యాన్ ప్రవర్ధన్తో మీ శివకుమారి.